హైడ్రా టార్గెట్ గా పోరు, అధికార పార్టీపై విమర్శల హోరు. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చుతోందని విమర్శిస్తోంది బీఆర్ఎస్. హైడ్రా వల్ల పేదల జీవితాలు రోడ్డున పడ్డాయని కేటీఆర్ విమర్శించారు. అటు గాజుల రామారంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి చెందిన భూమి దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ భూమి జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదన్నారు కేటీఆర్. రేవంత్ ఒత్తిడి వల్లే అధికారులు స్వయంగా ఆయన భూమికి ఫెన్సింగ్ వేసి పెట్టారన్నారు. అరికపూడి గాంధీ పార్టీ మారిన దానికి ప్రతిఫలంగా నజరానాగా ఆయనకు 11 ఎకరాలు మంచిగా ఫెన్సింగ్ వేసి ప్రభుత్వమే రక్షణ కవచంలాగా ఒక గోడలాగా నిలబడి కట్టించిన విషయం కూలగొట్టినట్టు ఇక్కడ మళ్ళీ తిరిగి కట్టించింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అది. హైడ్రా పేరుతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గాజుల రామారం వేదికగా బీఆర్ఎస్ పోరాటానికి దిగింది. సర్వే నెంబర్ 307లోని భూములను బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలించింది. అరికపూడి గాంధీ 11 ఎకరాల చుట్టూ వేసిన రేకుల సంగతేంటని ప్రశ్నించింది. మంత్రులకు కాపలా కాస్తూ పేదలను భయపెట్టడమే హైడ్రా పని అంటూ బీఆర్ఎస్ ఆరోపించింది. హైడ్రా ఆక్రమణలు కూల్చివేసిన 2 రోజుల్లోనే అరికపూడి గాంధీ 11 ఎకరాల చుట్టూ రేకులు వేశారన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ 11 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే దీనిపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైడ్రా కమిషనర్ ఏం చెప్పాడు? 15,000 కోట్ల రూపాయలు నేను కాపాడినని చెప్పాడు. 24 గంటల్లో ఫినిషింగ్ వేసి మేము చూపెట్టాం. నిరుపేదలకు 317 ఎకరాల ల్యాండ్ కూడా అమ్ముకోనికి లేదు. అది ఓన్లీ నిరుపేదలైతే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఇది. హైడ్రాను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. హైడ్రా బాధితులకు తాము అండగా ఉంటామన్నారు. పేదల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్న హైడ్రా అరికపూడి గాంధీకి మాత్రం రక్షణ కల్పిస్తోందన్నారు. మరి గాంధీ గారికి నజరానగా సుమారు 1100 కోట్ల ఆస్తిని వారికి ధారదత్తం చేయడానికి మరి వారు మాటిచ్చి తీసుకున్నారా పార్టీలకని ప్రశ్నిస్తూ ఉన్నాం. హైడ్రా వచ్చేసి కూల్చేసినటువంటి ఒక ఫెన్సింగ్ అందరినీ కూడా, ఈ షీట్స్ అన్నింటినీ కూడా తీసేసిన 24 గంటల లోపలనే దౌర్జన్యంగా మళ్ళీ పెట్టుకుంటే హైడ్రా నిద్రపోతుందా అని చెప్పేసి ఈరోజు హైడ్రా అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాం. హైడ్రా టార్గెట్ గా ఆందోళనలు తీవ్రతరం చేసిన బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోనూ దూకుడును పెంచింది. తమ నిరసనకు ప్రజల మద్దతు కూడగడుతూనే రాజకీయంగా అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తోంది.